శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ భారతదేశంలో ప్రధాన వామపక్ష రాజకీయ పార్టీగా గుర్తింపు పొందింది సిపిఎం. 1964లో సిపిఐ నుండి విడిపోయి సిపిఎం ఏర్పడింది. ఈ విభజనకు కారణం అంతర్జాతీయంగా సోవియట్ యూనియన్, చైనా మధ్య విభేదాలు, అలాగే భారతదేశం చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధం. ఆ యుద్ధంపై సిపిఐలోని వర్గాల మధ్య వచ్చిన సిద్ధాంత భేదాలు చీలికకు దారితీశాయి. దీంతో 1964 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు కలకత్తాలో జరిగిన కమ్యూనిస్టు పార్టీ 7వ కాంగ్రెస్లో సిపిఎం అధికారికంగా ఏర్పడింది. అప్పుడు మొదలైన ఈ పార్టీ ప్రస్థానం నేటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఈ పార్టీకి కరడుగట్టిన కార్యకర్తలున్నారు. అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక ఏపీ, తెలంగాణ నుంచి ఎంతో మంది సిపిఎం నాయకులు జాతీయ స్థాయి దాకా ఎదిగారు. వారిలో కమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సిపిఐలో ఎలాగైతే గొప్ప గొప్ప కమ్మ నాయకులు ఉన్నారో, సిపిఎంలో కూడా అలాంటి వారిని మనం చూడవచ్చు. నిస్వార్థంగా పార్టీ కోసం సేవ చేశారు ఆ నాయకులు. అందులో కొందరైతే వారి జీవితాలను కూడా పార్టీ కోసం త్యాగం చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాటాలు సాగించారు. ఇలాంటి వారిలో ప్రముఖులు మాకినేని బసవపున్నయ్య. ఈయన గుంటూరు జిల్లా తూర్పుపాలెం గ్రామంలో జన్మించారు. ఈ ఊరిని చెరుకుపల్లి అని కూడా పిలుస్తుంటారు. మాకినేని వెంకటప్పయ్య దంపతులకు 1914 డిసెంబర్ 14న జన్మించారు బసవపున్నయ్య. రేపల్లె, మచిలీపట్నంలో చదివి 1936లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో బిఏ పూర్తి చేశారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్లో చేరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే పార్టీ విధానాలపై నిరాశ చెంది 1934లో సిపిఐలో చేరారు. గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తగా పనిచేశారు. 1943లో ఆంధ్రప్రదేశ్ ప్రొవిన్షియల్ కమిటీకి, 1948లో సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు మాకినేని బసవపున్నయ్య. 1950లో పార్టీ పొలిట్ బ్యూరోలో చేరారు. అదే సంవత్సరం స్టాలిన్ను కలిసిన నలుగురు భారత కమ్యూనిస్టుల్లో ఈయన ఒకరు. 1957లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల సమావేశంలో భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు. 1964లో సిపిఐ విభజన సమయంలో సిపిఐ-ఎంలో చేరారు. ఆ పార్టీ వ్యవస్థాపక పాలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. 1952 నుండి 1966 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు బసవపున్నయ్య. సిపిఐ-ఎం కేంద్ర పత్రిక పీపుల్స్ డెమోక్రసీకి సంపాదకుడిగా కూడా సేవలందించారు. జీవితాంతం మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలకు కట్టుబడి పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడారు. 1992 ఏప్రిల్ 12న న్యూఢిల్లీలో మృతి చెందారు బసవపున్నయ్య. మరొక సిపిఎం కమ్మ నాయకుడు లావు బాలగంగాధర్రావు. ఎల్బీజీగా ప్రసిద్ధి చెందిన ఈయన సిపిఎం నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగాను, పాలిట్ బ్యూరో సభ్యునిగాను, కేంద్ర కమిటీ సభ్యునిగాను అనేకసార్లు పనిచేశారు. బాలగంగాధర్రావు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా కాప్ర గ్రామంలో 1921 ఆగస్టు 3న సుబ్రహ్మణ్యం, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య స్వగ్రామమైన కాప్రాలోనే సాగింది. తరుమెలలో ఉన్నత విద్య గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఈయన రాజకీయాలపై మక్కువ చూపారు. చదువుతుండగానే 1937లో కొత్తపట్నం రాజకీయ పాఠశాలకు హాజరయ్యారు. ఆ తర్వాత ఏడాదికి కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం పొందారు. విద్యార్థి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఎల్బీజీ ఇంటర్లో చేరేసరికి మాకినేని బసవపున్నయ్య అదే కళాశాలలో బిఏ చదువుతున్నారు. తన చెల్లెలు జగదాంబతో మాకినేని బసవపున్నయ్య వివాహం 1938 మే 5న ఎల్బీజీని స్వయంగా జరిపించారు. అలా ఈ ఇద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడారు. అరెస్టై జైలు శిక్ష కూడా అనుభవించారు. దాదాపు 11 ఏళ్ల పాటు అజ్ఞాత జీవితమే గడిపారు బాలగంగాధర్రావు. మరో కమ్మ కమ్యూనిస్టు నాయకుడు కొరిటాల సత్యనారాయణ. ఈయన తెలుగు కమ్యూనిస్టు నాయకుల్లో ప్రముఖుడు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు. సత్యనారాయణ గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పాపర్రు గ్రామంలో 1924 సెప్టెంబర్ 24న పిచ్చయ్య, శేషమ్మ దంపతులకు జన్మించారు. ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తిగా పేదల బాధలను చిన్నతనం నుంచే చూసి చలించిపోయారు కొరటాల.
పాఠశాల దశలోనే ఉద్యమ బాట పట్టారు. 1938-39 తురుమెళ్ల పాఠశాలలో పరీక్షా విధాన పద్ధతిని వ్యతిరేకించి 11 రోజులు ఉద్యమం చేశారు. ప్రధానోపాధ్యాయుడు మొండికేసిన ఆ సందర్భంలో గుంటూరులో ఉన్న విద్యార్థి నాయకుడు మాకినేని బసవ పున్నయ్యను కలిసి చర్చించారు కొరటాల సత్యనారాయణ. అప్పుడే ఆయన కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులయ్యారు. రేపల్లెలో చదువుకుంటున్న సమయంలో మరొక కమ్యూనిస్టు నాయకుడు లావు బాలగంగాధర్ రావుతో పరిచయం ఏర్పడింది. 1942లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చేరారు. విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. క్విట్ ఇండియా ఉద్యమం, గుంటూరులో పోలీసు కాల్పులు, విద్యార్థుల మరణం ఉద్యమ స్ఫూర్తిని పెంచాయి. 1942లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 1943లో జిల్లా విద్యార్థి సంఘ సభ్యుడయ్యారు. పార్టీ తరపున చైనా, బల్గేరియా వంటి దేశాలకు పర్యటన చేశారు సత్యనారాయణ. రైతుల సమస్యలపై అధ్యయనం చేసి పార్టీకి సంబంధించిన తీర్మానాలలో ఆ సమస్యలకు పెద్దపీట వేసేలా చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొరటాల సత్యనారాయణ సేవలు ఇప్పటికీ చిరస్మరణీయమే. పుదుంబాక వెంకటపతి కమ్మకులంలో జన్మించిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఓటుకూరు గ్రామంలో జన్మించారు. ఈయన పార్టీ జిల్లా కార్యదర్శిగా, శాసనసభ్యుడిగా సేవలందించారు. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు ఎలా పనిచేయాలో చూపిన నాయకుడు వెంకటపతి. ఊటుకూరు సర్పంచ్గా, ఫిరంగిపురం సమితి అధ్యక్షులుగా, సత్తెనపల్లి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజా సమస్యలపై, రైతాంగ సమస్యలపై ఉద్యమించి ఈ ప్రాంత ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిపిఎం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. నాగార్జున సాగర్ నిర్మాణం కోసం ఉద్యమించిన నాయకుడు వెంకటపతి. సత్తెనపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో ఆ రోజుల్లోనే 50,000 మంది రైతులను సమీకరించి సభ ఏర్పాటు చేసి కేంద్రం దృష్టిని ఆకర్షించారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తెలంగాణ పోరాట యోధులకు అవసరమైన తుపాకులను అందించారు. అందుకోసం అచ్చంపేట పోలీస్ స్టేషన్పై దాడి చేసి తుపాకులను సేకరించిన ఘనత వెంకటపతి సొంతం. కమ్యూనిస్టు ఉద్యమానికి, గ్రామీణ అభివృద్ధికి, ప్రజాస్వామ్యానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజానాయకుడు పుదుంబాక వెంకటపతి. ఆయన సేవలు, ప్రజల పట్ల నిబద్ధత, రాజకీయ నిజాయితీకి గుర్తుగా ఇప్పటికీ ప్రజలు ఆయనను స్మరిస్తున్నారు. సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషించిన మరికొందరు కమ్మ నాయకుల గురించి వచ్చే ఎపిసోడ్స్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.